ఈరోజు జరుగుతున్నటువంటిది తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా అసందర్భంగా ఉన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అప్పటి నుంచి కూడా ఈసీకి అనేక రకాలుగా ఒత్తిడి మొదలైంది. ఇప్పుడు కూడా గత ఎన్నికల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల సమయాల్లో కానీ ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూర్ణాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేద ప్రజల మేలు గురించి పేద ప్రజలకు కూడా సంక్షేమం ఇస్తున్నటువంటి పథకాలు సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు. గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ 5వ సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు. కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు. అటువంటి ఏవి కూడా తీసుకురాలేదు. ఈరోజు చేయూత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో అంతకు ముందే కొనసాగిస్తున్నటువంటి చేయూత పథకం 4వ విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం, అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము, బ్యాంకుల నుంచి ఇంకా అక్కచెల్లెముల ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈసీ చేత నిలుపుదల చేయడము, ఇన్పుట్ సబ్సిడీ దగ్గర నుంచి ఇన్పుట్ సబ్సిడీ, చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా కింద ఇవ్వాల్సినటువంటి నిధులు, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఎవరు సంబంధించినటువంటివి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సాచురేషన్ మోడ్లో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు. ఈ పథకాలు ఈ రోజు ఏదో కొత్తగా తెచ్చినట్టు ఈ పథకాలు అమలు చేసిస్తే వైసీపీకి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆందోళనతో ఎలాగ ఓడిపోతామనేటువంటి మధ్య భ్రమించి ఎలాగోలాగా ఈ పథకాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయాలని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేయించడం, ఎన్నికలైనంత వరకు కూడా ఈ ప్రక్రియని ఆపమని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం, ఇవన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇప్పటికే వృద్ధాప్యులకు ఇచ్చేస్తున్నటువంటి, వికలాంగులకు ఇస్తున్నటువంటి మితంతో అక్కచెల్లెలకు ఇచ్చినటువంటి పెన్షన్ని వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్ళి ఇచ్చేటువంటి ప్రక్రియని వాలంటరీ వ్యవస్థను పక్కన పెట్టి ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ముసలి వాళ్ళు సైతం వాళ్ళు రాలనేటువంటి సైతం దేక్కుంటూ సచివాలయం దగ్గరికి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు ఎవరి వల్ల దాపురించాయి? చంద్రబాబు నాయుడు తరఫున తప్పుడు ఆలోచన విధానం, తప్పుడు కంప్లైంట్లు ఉన్నా. దయచేసి ఈసీ పెద్ద మనసుతో మరొకసారి పునరాలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే కొత్త పథకాలు అయితే మీరు నిలుపుదల చేయమని చెప్పచ్చు, కానీ ఉన్నటువంటి పథకాలు ఆల్రెడీ ఇప్పటికే 4 దఫాలకు ఇచ్చినవి, 3 దఫాలకు ఇచ్చిన పథకాలు, కంటిన్యూ అవుతున్న పథకాలని నిలుపుదల చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అన్యాయం చేసినటువంటి వాళ్ళుగా గుర్తింపబడతారు. కాబట్టి ఇప్పటికైనా ఒక ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు తప్పుడు కంప్లైంట్లు పెట్టడము, తప్పులను ప్రోత్సహించడము, ఏదో విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము, ప్రజలు నా పక్షాన ఉన్నట్టు కనిపించట్లేదు కాబట్టి ఏదో రకంగా ఈ పథకాలన్నీ నిలిచిపోవాలి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళకూడదు, ఈ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి, జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద చెడ్డ పేరు తీసుకురావాలి. ఏం ఆలోచన ఇది? వాళ్ళు ఏదో కంప్లైంట్ చేయొచ్చు, ఈసీ కూడా కనీసం ఆలోచన చేయాలి. కొత్త పథకాలు అయితే అమలు చేయకూడదు, కొత్త పథకాలు మేము కూడా పెట్టలేదు. అంతేకాకుండా ఈరోజు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉంటాం. ఈ సీఎం రమేష్ అనేటువంటి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా
ఉమ్మడి అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా తెలంగాణ సైన్ దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల విషయాలతో ప్రజల్ని భయప్రాంతం చేయాలనేటువంటి ఆలోచన. ఏదైనా నేను చేయగలుగుతాను. కేంద్రంలో మా ప్రభుత్వం, మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి మనం చూస్తే చోడవరంలో వచ్చిన వెంటనే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైల్ షాప్లో ఏ విధంగా చేసేటటువంటి కూడా చూడడం జరిగింది. మరి మొన్న 2 రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కి నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము, స్థానికుడికే పట్టం కడతాము అనే విషయం తెలుసుకున్నటువంటి తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో చెప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం ఓడిపోతున్నాము, మీ తాలూకా అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది. స్థానికేతరుడు అంటున్నారు, స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే పట్టం కడతామని చెప్తున్నారు. కాబట్టి ఏ రకం కూడా మనం గెలిచే పరిస్థితి లేదనేటప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా దాన్ని తుదుముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక రెక్కి నిర్వహించడానికి డ్రోన్ పంపించడమే కాకుండా డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో తెలంగాణ ప్రాంతం కాదులోను వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి ఎగరేసేటువంటి మనుషులు ఈ ప్రాంత వాసులు కాదు. వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారనేటువంటి అనుమానం కూడా కలిగింది. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది, దానికి పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిప్పుతారు, ఇది దేనికి సంబంధించింది, ఇమీడియట్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను వచ్చిన తర్వాత డ్రోన్ని, కారుని, 2 మోటార్ సైకిల్ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చి వాళ్ళకి అప్పచెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తున్నాం. ఎందుకనంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ప్రచార కార్యక్రమంకి వచ్చారు. వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు, దాన్ని కప్పుపుచ్చుకోవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి సెంట్రల్తో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు. చట్టాన్ని గౌరవిస్తాం, ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. కానీ ఏ విధంగా నా ఇంటి మీద డ్రోన్ రన్ చేసి ఫ్లై చేసి నా మీద రెక్కి నిర్వహించి తిరిగి మా మీద కేసు, అంతేకాకుండా పోలీసుల్ని సైతం దారాపల్లి పోలీసు వాళ్ళు ముద్దన్నా ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి పెర్మిషన్ లేకుండా 100 మందిని ఎండబెట్టుకొని నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేదానికి నా గ్రామం వస్తే తిరిగి మా మీద కేసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్ళు, ఈసీ నుంచి ఒత్తిళ్ళు, ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని, కేసులు బనాయించాలని, రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవేం కొత్త కాదు. రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళకి ఇవేం కొత్త కాదు.